సమ్మర్ హాలిడేస్ కదా, మా వారు షిరిడి వెళ్ళారు. అక్కడ రోజెస్ చాలా బాగుంటాయి. నేను రోజెస్ తీసురండి అన్న, తీసుకొచ్చారు. 150కి చాలా రోజెస్ వచ్చాయి. తీసుకురాగానే రోజ్ మిల్క్ చేద్దాం అనిపించింది. శుభ్రంగా పెటల్స్ అన్నీ తీసి శుభ్రంగా నీటిలో వేసి 2 times కడిగా శుభ్రంగా నీట్గా. అంటే పువ్వులు కదా, ఏమన్నా ఉంటాయి అని ముందన్నీ పురుగులు అవన్నీ చూసుకొని ఏమీ లేవు, నీట్గా ఉన్నాయి. కానీ పువ్వులు మాత్రం పెటల్స్ తీస్తుంటే అయ్యో అనిపించింది. కానీ మరి అన్ని పువ్వులు ఏం చేసుకుంటాం? శుభ్రంగా అన్నీ నీట్గా కడిగి ఒక గిన్నెలో వేసుకున్నా. చూడండి ఎన్ని పెటల్స్ వచ్చాయో 150 రూపీస్కి. రోజెస్ కడిగి వేసుకున్నా కదా, కలర్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలా అని ఆలోచించి ఒక బీట్రూట్ తీసుకొని చెక్కు తీసా. సగం ముక్కని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని ఆ పెటల్స్లో వేసేసాను. మరి గులాబీల రంగే సరి ఎంత రాదు కదా, బీట్రూట్ వేస్తే ఇంకొంచెం ఎక్కువ రంగు వస్తుందని ఐడియా. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు ఆ పెటల్స్లో వేసాను. మళ్ళీ సరిపోలేదు, ఇంకో 2 గ్లాసులు పోసి ఇప్పుడు ఈ పెటల్స్ మరిగి కలర్ వచ్చిందన్నమాట. అప్పుడు అవి అన్నీ వడపోసేసి చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో. స్మెల్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు దీనిలోకి మనకి తగినంత షుగర్ వేసుకోవాలి. నేను ఒక గ్లాసుడు వేసాను. సరిపోతే మీకు సరిపోయినంత వేసుకోండి. షుగర్ వేసుకొని తిప్పి మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా బాయిల్ చేయాలి. అది కొంచెం దగ్గరగా రావాలన్నమాట. అలా తిప్పుతూ ఉంటే స్టవ్ వదిలి వెళ్ళిపోద్దు, అక్కడే ఉండి మంచిగా తిప్పితే అలాగా పాకంలాగా అవుతుంది. మరీ చిక్కడి పాకాల ఏం అక్కర్లేదు. చూడండి అలా బాగా బాయిల్ అవుతుంది కదా, అలా బాయిల్ అవనిచ్చి 3 వంతులు రసం మిగిలేట్టుగా చేసుకొని దింపేయాలి. ఇప్పుడు చల్లారింది కదా, దానిలోకి రోజ్ ఎసెన్స్ అన్నమాట. ఇది రోజ్ ఎసెన్స్ మనం పెటల్స్ వేసి చేసాం కదా, ఫ్యూ డ్రాప్స్ వేసి దీనిలో ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కలిపేసేయాలి మొత్తం. కోవా ఇప్పుడు ఈ చిల్డ్ పాలు అంటే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయ్యాయి. ఆ పాలని ఇప్పుడు రోజ్ మిల్క్ తయారు చేసుకునే విధానం. సిరప్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చల్లటి పాలు అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టాము.
ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. రోజ్ మీట్ రెడీ. ఇప్పుడు కోవాతోటి గార్నిష్ చేసుకోవాలి.